ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ముందుగానే మీకు తెలియచేసినట్లుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే అని ప్రత్యేకంగా తల్లి యొక్క త్యాగాన్ని, తల్లి కష్టాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తల్లికి కృతజ్ఞతలు చెల్లించే ఒక ప్రత్యేకమైన రోజు ఈరోజు. సహజంగా ఈ ప్రత్యేకమైన దినాలను ఎందుకు ఏర్పాటు చేస్తారు? మదర్స్ డే అనేది ఒకటి ఎందుకు ఏర్పాటు చేయాలి? ఎందుకు దీనికి ఇంత ప్రాధాన్యతనివ్వాలి? ఎందుకు తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు ప్రత్యేకంగా? అలానే ఫాదర్స్ డే అని ఒకరోజు, చిల్డ్రన్స్ డే అని ఒకరోజు, ఇలా 365 రోజులలో కొన్ని రోజులకు కొన్ని ప్రత్యేకతలను ఆపాదించి వాటిని సెలబ్రేట్ చేసుకోవటంలో ఉన్న ప్రత్యేకమైన ఉద్దేశం. ఎందుకు ఈ జ్ఞాపకం చేసుకుంటారు? ఇది మీకు తెలియాలి అని అంటే, జూన్ 5వ తేదీన ప్రతి ఏటా కూడా పర్యావరణ దినోత్సవం అని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఎందుకు పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అంటే, పర్యావరణం అనేది ప్రమాదంలో పడింది. పర్యావరణం పాడైపోతే మనిషి మనుగడ కష్టమవుతుంది. మనుషుల మధ్య ఏవి నిర్లక్ష్యానికి గురవుతున్నాయో, ఏవి ప్రమాదపు అంచునకు వెళ్ళిపోతున్నాయో, కనీసం సంవత్సరంలో ఒక రోజైనా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రాధాన్యతనిస్తూ దాని మీద వారికి ఒక అవగాహనను, అవేర్నెస్ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఇలా 365 రోజుల్లో కొన్ని దినాలకు ప్రత్యేకతనివ్వటం అనేది జరిగింది. మరి అటువంటప్పుడు ఈరోజు మదర్స్ డే అని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవటంలో అంటే, మరి ప్రపంచంలో తల్లుల విషయంలో కూడా ఏమైనా నిర్లక్ష్యం జరుగుతుందా? తల్లులను పట్టించుకోకపోవటం అనేది కూడా సమాజంలో ఏమైనా చోటు చేసుకుందా? అంటే తల్లికి విలువ ఇవ్వటం లేదా ఈ సమాజం అంటే, ముమ్మాటికి ఎక్కడైతే మీకు ముందుగా తెలియచేసినట్లు, ఏ విషయంలో అయితే మనిషి నిర్లక్ష్యాన్ని చూపుతుంటాడో ఆ విషయంలోనే మనిషిని తిరిగి శ్రద్ధ కలిగే వ్యక్తిగా అతన్ని మలచాలన్నటువంటి ఒక సదుద్దేశంతోనే పెద్దలైన వారు, మేధావులు, సమాజం పట్ల అవగాహన కలిగిన, బాధ్యత కలిగిన సంఘ సంస్కర్తలైన వారు ఇలాంటి వాటికి నాంది పలికారు అన్నది నిజం. ఈ మదర్స్ డే అనేది ప్రతి ఏటా కూడా మే నెలలో 2వ ఆదివారం, ప్రతి ఏటా మే నెలలో 2వ ఆదివారాన్ని ప్రత్యేకంగా మదర్స్ డేగా జ్ఞాపకం చేసుకుంటారు. ఇది యుఎస్లో ప్రారంభమైనట్టుగా మనకు రికార్డ్స్, చరిత్ర చెప్తుంది. 1907వ సంవత్సరంలో అన్నా జార్విన్ అనేటువంటి ఒక మహిళ తన తల్లి యొక్క స్మారక కూడికలో జరుపుకుంటూ తన తల్లి యొక్క కష్టాన్ని, తన తల్లి పట్ల తనకున్నటువంటి ప్రేమను,
ఆ తల్లి పట్ల తనకున్నటువంటి అంకిత భావాన్ని తెలియచేస్తూ, ఇది కేవలం నా ఒక్క తల్లికే కాదు, అందరూ పిల్లలు కూడా తల్లుల పట్ల ఈ విధమైనటువంటి కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి అని ప్రారంభించటం. ఆ తర్వాత కొద్ది కాలంలోనే మేబీ 1914లో యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు, ఆయన దీనిని అధికారికంగా ఇక ప్రతి ఏటా 2వ ఆదివారాన్ని మదర్స్ డేగా జరుపుకోవాలి అని ఆయన అనౌన్స్ చేయడంతో ఇది వాడుకలోకి వచ్చింది అనేది ఉన్నటువంటి సమాచారం. ప్రియులారా, మానవ సంబంధాలు, మానవ బంధాలలో తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, అక్కచెల్లెల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమలు ఉంటాయి. కానీ ఈ ప్రేమలన్నింటిలో చెప్పుకోదగిన స్వచ్ఛమైన, కల్మషమైన, కపటం లేని, స్వార్థం లేని ప్రేమంటూ ఉందంటే అది మొట్టమొదటి ప్లేస్ అది తల్లి ప్రేమని చెప్పాలి. అందుకే బైబిల్లో దేవుడు కూడా తన ప్రేమను తల్లి ప్రేమతో పోల్చి మాట్లాడిన సందర్భాలు మనకు కనపడుతుంటాయి. ఒక తల్లి తన కుమారుణ్ణి ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించుచున్నాను అని సాక్షాత్తు ముల్లోకాలను కలగచేసిన దేవాతి దేవుడే తన ప్రేమను ఒక తల్లి ప్రేమతో పోల్చి మాట్లాడుకుంటున్న ఆ విధానాన్ని మనం చూస్తున్నప్పుడు తల్లి ప్రేమ ఎంత గొప్పదో అక్కడే మనకు అర్థమవుతుంది. ఇక తల్లి బిడ్డల కోసం, లేదా తల్లి తన కుమారుల కొరకు, కుమార్తెల కొరకు తన కడుపులో పడినప్పటి నుంచి బిడ్డ మరణించినంత వరకు కూడా తను ఆలోచనలు కానీ, తను చేసిన త్యాగాలు కానీ, తను తీసుకున్నటువంటి ఆ శ్రద్ధ కానీ, అది ఎవరు తీసుకోలేరు అన్నది మాత్రం పచ్చి నిజం. ఇంకొక విషయం కూడా, అవసరమైతే కొన్ని సందర్భాలలో తల్లులు బిడ్డల కొరకు ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనుకాడని సందర్భాలు చరిత్రలో మనకు కనబడుతూ ఉంటాయి. ఒక వీడియో చూశాను. కొన్ని సందర్భాలలో ఎలా ఉంటుంది పరిస్థితి, బిడ్డ కనే సమయంలో హాస్పిటల్లో ప్రసవ దినాలు నిండిన తర్వాత హాస్పిటల్లో చేరితే బిడ్డ బయటకు వచ్చేటువంటి విషయంలో తల్లికి ప్రమాదం. రెండు ఆప్షన్స్ ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో బిడ్డ ప్రాణాలతో రావాలి అని అంటే తల్లి ప్రాణం పోవచ్చు. ఒకవేళ తల్లి ప్రాణాలే కావాలి అని అనుకుంటే బిడ్డ ప్రాణం పోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక తల్లి ఎంచుకునే ఆప్షన్ ఏంటి? ఒక సంఘటన, వివాహమైంది, 11 ఏళ్ల వరకు పిల్లలు లేరు. 11 సంవత్సరాలకు కానీ తను గర్భవతి అవ్వలేదు. మొదటి నెల గడిచింది, 2వ నెల, 3వ నెల, ఇలా నెలలు నిండుతున్నాయి. ఇక బిడ్డ ప్రసవించే సమయం వచ్చేసింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షలు చేసి థియేటర్లోకి తీసుకెళ్లే ముందు ఒక భయంకరమైన విషయం చెప్పారు తల్లికి. అమ్మా, అంత బాగుంది, కాకపోతే బిడ్డకున్నటువంటి పరిస్థితి నీ గర్భంలో, బిడ్డను బ్రతికించాలి అని అనుకుంటే నువ్వు చనిపోవాల్సి వస్తుంది. లేదు, బిడ్డ చనిపోతే నువ్వు బ్రతుకుతావు. నీ ప్రాణం నిలబడాలి అని అంటే బిడ్డ ప్రాణం తీయాలి. లేదు, బిడ్డ ప్రాణం తీస్తే నీ ప్రాణం నిలబడుతుంది, ఏమంటావు అన్నప్పుడు ఆ తల్లి
ఒకటే చెప్పింది, ఆ బిడ్డ కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, బిడ్డను తీయండి అని. నిజంగా ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియో చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. ఒకసారి నేను చెప్పడం కంటే మీరు చూస్తే బాగుంటుందేమో, ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తారో చూడండి. తల్లి ప్రేమ అలాంటిది. తన బిడ్డ కోసం తన ప్రాణాన్నైనా ఇవ్వగలిగిన, బిడ్డ కోసం ప్రాణాలను పణంగా పెట్టగలిగిన గొప్ప ప్రేమ తల్లి ప్రేమ. అందుకే దేవుడు కూడా ఒక తల్లి బిడ్డను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తున్నాను అని దేవుడు చెప్పటంలో ఉన్న ఉద్దేశం కూడా అదే. ఒక బిడ్డ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు అన్నప్పుడు గుండెలు అవిసేలా రొమ్ములు బాదుకుంటూ అన్నీ మానుకొని ఏడ్చే వారిలో మొదట ఉండేది తల్లి. అందరికంటే ముందుగా లేచేది తనే, అందరికంటే చివరిలో పడుకునేది తనే. ఉండేది తల్లే, కానీ అందరూ తిన్న తర్వాత మిగిలితే చివరిలో మిగలకపోయినా నీళ్లు తాగి పడుకునేటువంటి తల్లి. ఆ తల్లి ప్రేమ అలాంటిది. నిజంగా బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ చరిత్రలో ఎందరో తల్లుల చరిత్రలు కనబడుతుంటాయి. మొదటి తల్లి అవ్వ మొదలుకుంటే కొత్త నిబంధనలో పత్రికల్లో రాయబడిన వారి వరకు కొన్ని వందలాది వేలాది మంది మాతృమూర్తుల చరిత్రలు మనకు కనబడుతుంటాయి. అందులో ఈరోజు ఒక అద్భుతమైన, నిజంగా ఎప్పుడూ అర్థం కాని, ఎప్పుడూ చదవని ఒక తల్లి గాథ బిడ్డల పట్ల తనకు ఎంత మమకారమో ఎంత ప్రేమనో ఆ తల్లికి అనేది ఒక మంచి చరిత్రతో కూడినటువంటి ఒక తల్లి గాథను మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాను. ఒకసారి చదవబడిన లేఖన భాగంలో సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 6 నుంచి చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నప్పుడు, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు అనగా ఇతను సౌలు దగ్గర ఒక సైన్యాధిపతిగా పనిచేసినవాడు. సౌలు బ్రతికుండగా సౌలు యొద్ద ఒక సైన్యాధిపతిగా పనిచేసినటువంటి వాడు ఈ అబ్నేరు. బహు సహాయం అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసిన పదం చూడండి. అబ్నేరు అనేవాడు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేశాడు. అయ్యా కుమార్తె అయిన రిస్పా, ఆ పదం చూడండి. ఒక స్త్రీ గురించి ఒక క్యారెక్టర్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు గ్రంథకర్త. అయ్యా కుమార్తె అయిన రిస్పా అను ఒక ఉపపత్ని సౌలుకుండెను. అంటే సౌలుకు చాలామంది భార్యలు, ఉపపత్నులు. ఆ రోజుల్లో రాజులు భార్యలను, అనేక మంది ఉపపత్నులను కలిగి ఉండటం అనేది చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. ఎంతైనా భార్యకున్నంత స్వేచ్ఛ, భార్యకున్నంత అధికారం, భార్యతో ఉన్నంత చనువు అనేది ఆ ఉపపత్నులతో ఉండేటువంటి అవకాశం లేదు ఆ రోజు. ఇక్కడ ఒక రిస్పా అనేటువంటి ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఈ రిస్పా అనేటువంటి ఆవిడ సౌలుకు ఉపపత్నిగా ఉంది అన్న విషయాన్ని అక్కడ చెప్తున్నాడు. ఈ రిస్పా అనేటువంటి పేరుకు ఒక అర్థం ఉంది, మండుచున్నటువంటి రాయి అని అర్థం. రిస్పా అనేటువంటి ఈ పేరుకు అర్థం మండుచున్న రాయి.
అని అర్థం ఉంది. ఈవిడ గురించి మాట్లాడుతున్న సమయంలో ఆవిడ, నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితవని ఇష్బోషేతు అబ్నేరును అడుగగా. ఈ ఇష్బోషేతు ఎవరు అంటే ఈ రిస్పాకు సౌలుకు పుట్టినటువంటి వాడు. ఇష్బోషేతు అనేవాడు ఈ సౌలుకు ఈ రిస్పాకు పుట్టినటువంటి వ్యక్తి ఇష్బోషేతు. ఈ ఇష్బోషేతు నిలదీశాడు అబ్నేరును. అబ్నేరు, నువ్వెందుకు ఈ పని చేశావు? నువ్వెందుకు ఇలా ప్రవర్తించావు? అది నిజమా కాదా, లేకపోతే అది ఒక రూమరా, ఇవన్నీ మనకైతే తెలియదు. కానీ అబ్నేరు నిలదీసినట్లుగా అక్కడ మనం చదువుతాం. ఆ సమయంలో అబ్నేరు, ఇంతకాలంగా నేను మీతో ఉన్నాను, మీకు ఎంత సహాయం చేశాను, నువ్వు నన్ను ఇలా నిందిస్తావా, నా గురించి ఇలా మాట్లాడతావా అని ఈ అబ్నేరు దావీదు పక్షంగా వెళ్ళినట్లుగా కనబడితే తర్వాత దావీదుతో కలిసిపోతాడు. దావీదు దగ్గరికి వెళ్ళిన సమయంలో దావీదు దగ్గర ఆల్రెడీ ఒక మంచి సైన్యాధిపతి ఉంటాడు, యోవాబు. అతను వచ్చేసి దావీదు గారికి అల్లుడు వరుస. ఈ యోవాబు అబ్నేరు రావటం అతనికి ఇష్టం లేదు, ఎందుకంటే ఇతను సైన్యాధిపతి, అబ్నేరు కూడా. కనుక అతను రావటం ఇతనికి ఇష్టం లేక మొత్తానికి ఈ అబ్నేరును తర్వాత చంపటం, అబ్నేరు చనిపోవటం, అది చరిత్రలో అలా కనుమరుగైపోయింది. అప్పుడు ఈవిడ ఒంటరిగా ఉంది, ఎందుకంటే భర్త లేడు సౌలు. ఒకవేళ భర్త మరణానంతరం ఒకవేళ అబ్నేరుతో ఒకవేళ ఉందేమో మనకి తెలియదు. కానీ ఇప్పుడు అనుకుంటే అది నిజమని మనం కాసేపు అనుకుంటే, ఇప్పుడు అబ్నేరు కూడా తోడు లేకుండకపోయాడు. ఇప్పుడు ఒంటరిదిగా మిగిలిపోయింది, అందులో ఉపపత్నిగా. ఆ తర్వాత తనకున్నటువంటి కుమారులు, 2 కుమారులు. ఇక ఈవిడ గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ 3వ అధ్యాయంతో ముగిసిపోలేదు. ఇక్కడ 3వ అధ్యాయంలో ఈవిడ గురించి మాట్లాడినటువంటి గ్రంథకర్త మరలా ఈవిడ గురించిన ప్రస్తావన చివరికి వెళ్ళేటప్పటికీ సమూయేలు 2వ గ్రంథంలో, అదే 2వ గ్రంథం 21వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ మరలా అక్కడ తన గురించిన ప్రస్తావన తిరిగి మనకు కనబడుతుంది. ఒకసారి మరలా 21వ అధ్యాయానికి మనం వెళ్తే సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయంలో 7 నుంచి మనం చదువుతున్నప్పుడు 7వ వచనము నుంచి మనం చదివితే దానికి ముందున్నటువంటి విషయం ఏంటంటే, మొదటి వచనంలో దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండగా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అనగా 3 ఏండ్లు వరుసగా కరువు వచ్చేసింది దావీదు పరిపాలనలో ఉంటుండగా. మర్చిపోకండి, ఇది గుర్తుంచుకోండి. దావీదు రాజుగా ఉన్నాడు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, వరుసగా 3 సంవత్సరాలు కూడా వర్షాలు లేవు, పంటలు లేవు, నీళ్లు లేవు. చాలా తినడానికి చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. చాలా చాలా భయంకరంగా ఉన్న పరిస్థితి ఇప్పుడు ఆ రాజ్యంలో, దావీదు గారి పరిపాలనలో. ఎందుకు ఇలా జరిగింది అని దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడిచ్చినటువంటి సమాధానం ఏంటంటే, దావీదు, ఇది నీ కాలములో జరిగినటువంటి పొరపాటు కాదు, ఇది సౌలు చేసినటువంటి తప్పుకు ఈ తరములో నేను వేసేటువంటి శిక్ష. సౌలు తప్పు చేశాడా? ఏంటయ్యా సౌలు చేసినటువంటి తప్పు అంటే, అక్కడ గిబియోనీయులు ఒక జాతి, గిబియోనీయులు అనేటువంటి ఒక జాతి వారిని ఈ సౌలు చంపేశాడు. యాక్చువల్గా వారిని చంపకూడదు. ఎందుకు చంపకూడదు అని అంటే, యెహోషువ గారి కాలం ఎప్పుడైతే యెహోషువ ఇక్కడికి వచ్చేసాడో, ఇశ్రాయేలును వెంట పెట్టుకొని కనానుకు వచ్చిన తర్వాత ఈ యెహోషువ ఈ గిబియోనీయులతో చేసిన ఒప్పందం, ఆ ఒప్పందంలో గిబియోనీయులతో సమాధానము కలిగి ఉంటామే తప్ప, ఈ గిబియోనీయులతో వివాదము లేకుండా కలిసి ఉంటామే తప్ప వారిని చంపము అని యెహోషువ దేవుడితో ఇచ్చినటువంటి మాట, దేవుడితో చేసిన నిబంధన అది. ఆ నిబంధనను 400 సంవత్సరాల తర్వాత సుమారు ఈ సౌలు దాన్ని అతిక్రమించి, దాన్ని మీరి
గిబియోనీయులను లేకుండా చేయటానికి, గిబియోనీయులలో అనేకులు చంపడానికి ఆల్రెడీ ప్రారంభించి చాలామందిని చంపేశాడు. అంటే ప్రమాణం చేసింది యెహోషువ. మర్చిపోక, ప్రమాణం చేసింది ఎవరు? యెహోషువ ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణాన్ని మీరింది ఎవరు? సౌలు మీరాడు. కరువు వచ్చింది ఎవరి, శిక్ష పడింది ఎవరి కాలంలో అంటే దావీదు గారి కాలంలో శిక్ష పడింది. ఇదంతా ఎందుకు ఇలా దేవుడు చేస్తున్నాడు? దేవుడే పిచ్చివాడేం కాదు. మనకు అర్థం కాక, మన మనసులు మంచివి కాక ఎప్పుడు కూడా దేవుణ్ణి నెగిటివ్ కోణంలో ఆలోచిస్తూ ఉంటాం. బైబిల్ ఎప్పుడు అలా తప్పుడుగా ఆలోచించేవాడికి అన్ని తప్పుడుగానే కనబడుతుంటాయి. ఇక్కడ దేవుడు అక్కడే కాదు, రాబోతున్నటువంటి జనరేషన్స్కు, రాబోతున్న తరాలకు కూడా దేవుడు ఒక గుణపాఠం చెప్పాలనేటువంటి ఒక ఉద్దేశం దేవుడిది ఎప్పుడు కూడా. నువ్వు ఈ తరంలో నువ్వు తప్పు చేస్తావేమో, నీవు ఈ తరములో నువ్వు చేసినటువంటి తప్పు అది ఎప్పటికైనా రాబోతున్నటువంటి నీ తరాల మీద కూడా ప్రభావం పడుతుంది అనేటువంటి ఒక గొప్ప పాఠం, ఒక సత్యాన్ని దేవుడు ప్రపంచం కళ్ళ ముందు పెట్టాలి అనుకున్నాడు. నువ్వేమనుకుంటున్నావు? ఏముందిలే, నేను తప్పు చేస్తే ఏంటి నువ్వు అనుకుంటున్నావేమో. నీవు చేసేటువంటి తప్పు, నీవు చేసే ఈ పొరపాటు నీ పిల్లల తరంలో కావచ్చు, లేదా నీ పిల్లల తరం కాకపోతే నీ పిల్లల తరంలోనైనా కానీ అది శాపంగా మారుతుంది. అంటే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకాలి, అంత జాగ్రత్తగా నువ్వు బ్రతకాలి. దేవుడు మాత్రం వదిలిపెట్టడు, దేవుడు విడిచిపెట్టడు. ఎప్పటికైనా ఆ పాపానికి తగినటువంటి శిక్షను, ఆ మూల్యాన్ని నువ్వు చెల్లించుకొనక తప్పదు అనేది చరిత్ర చెప్పినటువంటి ఒక సత్యం. ప్రమాణం చేశాడు యెహోషువ, ప్రమాణాన్ని మీరాడు సౌలు, శిక్ష పడుతుంది దావీదు గారి కాలంలో. ఏంటయ్యా 3 సంవత్సరాల వరుసగా ఈ కరువుకు కారణం అంటే దేవుడు చెప్పాడు. ఆయన దావీదు, ఇదిగో యెహోషువ మాట ఇచ్చాడు కదా ప్రజలకు, మాట తప్పకూడదు కదా. ఆ గిబియోనీయులకు మాట ఇచ్చేశాడు కదా, మాట ఎలా తప్పుతారు? మరలా మాట తప్పొద్దు. కానీ సౌలు ఏం చేశాడు? మాట తప్పేశాడు. ఇప్పుడు సౌలు వెళ్ళిపోయాడు, కానీ శిక్ష అమలు జరుగుతుంది. అప్పుడు మనల్ని ఏం చేయమంటావయ్యా? ఇప్పుడు ఈ కరువు ఆగిపోవాలి, ఏం చేయమంటావు? దీనికి పరిష్కారం లేదా? ఉంది. ఒక్కసారి ఏ గిబియోనీయులను లేకుండా చేద్దామని ఏ గిబియోనీయులను చంపేశారో ఆ మిగిలినటువంటి జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవండి. పిలిచి వాళ్ళతో సమాధానపడి వారిని అడగండి ఏం చేయమంటారు అనేది విరుగుడు వాళ్ళు చెప్తారు అన్నప్పుడు, అప్పుడు గిబియోనీయులను పిలిచాడు దావీదు. గిబియోనీయులను పిలిచి ఈ భయంకరమైనటువంటి శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఏం చేయమంటారు? ఎందుకంటే నష్టపోయింది వారే, ఇక్కడ నష్టపోయింది వారే కనుక, నష్టపోయినది వారే కనుక, ఆ జాతి కనుక మమ్మల్ని ఏం చేయమంటారు? సౌలు గారు తప్పు చేశారు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అన్నప్పుడు ఈ గిబియోనీయులు దావీదు గారి ముందు పెట్టిన ఒకే ఆప్షన్. ఏంటి ఆప్షన్ అంటే, ఈ సౌలు కుటుంబంలో 7 మాకు అప్పచెప్పండి. సౌలు కుటుంబంలో ఓన్లీ సౌలు ఫ్యామిలీ. ఎందుకు సౌలు ఫ్యామిలీ అన్నారు అని అంటే, సౌలే కదా కారకుడు, మమ్మల్ని లేకుండా చేయాలనుకున్నవాడు, మా మీద పగ పెట్టుకొని మరీ చంపుతున్నవాడు సౌలు కనుక ఈ సౌలు కుటుంబంలో నుంచి ఒక 7 మాకు అప్పచెప్పండి, వారిని మేము ఉరితీస్తాం, వారిని మేము చంపుతాం అనగాని ఇప్పుడు దావీదు వెంటనే ఆలోచనలో పడ్డాడు. నిజమే, ఇప్పుడు 7 కొరకు ఆలోచిస్తే ఈ కరువుతో 100,000 మంది చచ్చిపోయేటట్టుగా ఉన్నారు. ఇప్పుడు కరువు వచ్చేసింది కదా, ఈ కరువు వలన అంత రాలిపోతున్నారు, నీళ్లు లేవు, తిండి లేదు, చాలా సమస్యలు, చాలామంది ప్రాణాలు, పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అనేక మంది రాలిపోతున్నారు. ఇప్పుడు దీనికి విరుగుడు 7. ఇప్పుడు ఆ 7 ఎవరు అని చూసినప్పుడు మొదటగా మెఫీబోషెతు గుర్తొచ్చాడు. మెఫీబోషెతు ఎవరు అంటే యోనాతాను కొడుకు. కానీ యోనాతానుకు మాట ఇచ్చాడు కదా మరి దావీదు. యోనాతానుకు దావీదు మాట ఇచ్చేసాడు కదా. మెఫీబోషెతు కూడా మాట ఇచ్చాడు కదా, నేను ఉన్నంతకాలం నా దగ్గరే, బల్ల దగ్గరే నువ్వు నాతో పాటు కలిసి భోజనం చేయాలి. మెఫీబోషెతు కూడా మాట ఇచ్చేసాడు కదా. ఇప్పుడు మరలా మాట తప్పిన వాడైపోతాడు.
అందుకు మెఫీబోషెతును వదిలేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని ఆలోచించినప్పుడు అప్పుడు ఒక ఇద్దరు కనపడ్డారు. ఇద్దరు తల్లులు కనిపించారు. అందులో ఒక తల్లి రిస్పా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం చూసారా, అక్కడ 3వ అధ్యాయంలో చదువుకున్నాం కదా రిస్పా గురించి. ఆ రిస్పా ఇంకొక ఆవిడ ఎవరు అక్కడ రాయబడింది చూస్తారు ఒకసారి 21వ అధ్యాయంలో. అక్కడ మనం 21వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయంలో మెరాబు అని రాయబడింది చూడండి. అక్కడ మెరాబు అని హెబ్రీ భాషలో మీకాలు అని ఆవిడకున్నటువంటి మరొక పేరుగా అక్కడ చెప్పబడింది. మేరాబు లేదా మీకాలు. చూద్దాం ఇప్పుడు 8వ వచనం 5వ వచనంలో వారు మాకు శత్రువులై, వారు అంటే ఎవరు? ఈ గిబియోనీలు. వారు మాకు శత్రువులై మమ్మును నాశనము చేయుచు ఇశ్రాయేలీల సరిహద్దులలో ఉండకుండగా మేము లయమగునట్లు మాకు హాని చెయ్య ఉద్దేశించిన వాడెవరు అంటే సౌలు గనుక వాడి సౌలు యొక్క కుమారులలో ఏమన్నారు? సౌలు యొక్క కుమారులలో 7 మాకు అప్పగించుము. యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేదమని రాజుతో మనవి చేయగా రాజు నేను వారిని అప్పగించేదను అన్నాడు. తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి ఉన్న హేతువు చేత అందుకు వదిలేశాడు. ప్రమాణము చేసిన హేతువు చేత రాజు సౌలు కుమారుడగు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును అప్పగించటానికి ఇష్టపడలేదు. అంటే మెఫీబోషెతును ఎందుకు ఇవ్వలేదు అన్నదానికి కారణం చెప్పాడు అనమాట ఆయన. ఇప్పుడు నెక్స్ట్ చూడండి 8వ వచనంలో అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన 2 కుమారులకు ఆర్మోనిని మెఫీబోషెతును అన్నాడు. అంటే మెఫీబోషెతు అనే ఆ పేరు యోనాతాను కొడుకుకు ఉంది, ఇక రిస్పా కొడుకు కూడా ఉంది. ఇద్దరు వేరు పేరు ఒకటే కానీ ఇద్దరు వేరు. ఎవరు మొదటి వ్యక్తి ఎవరంటే రిస్పా కుమారుల్లో మొదటివాడు ఆర్మోనిని, 2 మెఫీబోషెతును, ఒక ఇద్దరు. తర్వాత చూస్తే సౌలు కుమార్తెయగు మెరాబు మెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రియేలునకు కనిన 5 కుమారులను పట్టుకొని గిబియోనీయులకు అప్పగించెను. 2 తల్లులు. అందులో మొదటి తల్లి రిస్పా, 2వ తల్లి మెరాబు. ఈ రిస్పాకున్న 2 కుమారులను అప్పగించేసింది. మెరాబు కూడా తనకున్నటువంటి, మెరాబు ఎవరంటే సౌలు యొక్క కుమార్తె కదా, కనుక తన వంశమే కనుక, తన బ్లడ్ కనుక తనకు కనినటువంటి కుమారులు ఎవరైతే ఉన్నారో 5 అప్పచెప్పేసింది. మొత్తంగా మేరాబుకు 5, ఇటు రిస్పాకు పుట్టిన 2, మొత్తంగా 7 కుమారులను గిబియోనీలకు అప్పగించేశారు. ఇప్పుడు గిబియోనీలు ఏం చేశారు? 7 తీసుకెళ్ళి ఏం చేశారు తర్వాత మాట చూడండి. వారు 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతినే చంపబడిరి అన్నాడు. మొత్తానికి 7 కూడా ఉరి తీసేశారు. ఇక్కడ మొదటి విషయం మీరు ఆలోచించండి. ఆమె జీవితం అంతా కూడా ట్రాజడీ, అంటే అంతా కూడా ఆమె జీవితం విషాదంగానే కనబడుతుంది. ముందుగా ఏంటంటే ఒక ఉపపత్నిగా వెళ్ళింది సౌలు గారికి. చూడండి, సౌలు గారికి ఒక ఉపపత్నిగా వెళ్ళింది. ఉపపత్నిగా వెళ్ళిందంటే చెప్పాను కదా, ఆవిడకి అంతా ఏమంటారు, హక్కులేమి ఉండవు ఆవిడకు. మరి అందంగా ఉందని ఆ సౌలు తనకున్న అధికారంతో ఆవిడని తీసుకుని వెళ్ళి పెట్టుకున్నాడేమో మనకైతే తెలియదు రిస్పాను. కానీ ఒక ఉపపత్నిగా వెళ్ళింది. పోనీలో రాజుగారికి ఉపపత్నిగా ఉన్న చాలు అని అనుకుందేమో. కానీ ఈలోపు సౌలు చనిపోయాడు. సౌలు బ్రతుకుండగానే ఉపపత్నికి విలువ లేదు అనుకుంటే, ఇప్పుడు ఉన్న సౌలు గారు కూడా చనిపోతే ఇక తనని ఎవరు పట్టించుకుంటారు? తను ఎవరు గౌరవిస్తారు? అప్పటికి 2 కుమారులు అయిపోయారు. అంటే భర్త లేక ఉన్నటువంటి ఆ పిల్లలను పెంచే విషయంలో, పెద్ద చేసే విషయంలో చాలా ఇబ్బందులు పడి ఉండవచ్చు.
ఆ తర్వాత చూస్తే అబ్నేరు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఈ అబ్నేరుతో ఒకవేళ తను భర్త చనిపోయిన తర్వాత తనతో ఉందో లేదో ఆ విషయం మనకు తెలియదు, కానీ ఇష్బోషెతు ఎప్పుడైతే ప్రశ్నించేశాడో అబ్నేరును, అతను కూడా వెళ్ళిపోవటంతో ఇక తనకు ఏ దిక్కు లేకుండా పోయింది. పోనీలే పిల్లలే కదా ఉన్నారు, ఆ పిల్లలతో బ్రతికేద్దాము అని అనుకుంటున్న సమయంలో ఇప్పుడు వచ్చి పడినటువంటి ఒక పెద్ద కష్టం ఏంటంటే, ఈ కరువు ఆగిపోవాలి అని అంటే సౌలు కుటుంబంలో 7 కావాలి. ఆ 7లో ముందున్నటువంటి కుమారులు ఎవరు? నా కుమారులే. ఇప్పుడు ఈ కుమారుల గారు దావీదు గారు ఆ గిబియోనులకు అప్పగించేసింది. ఇప్పుడు ఆ 2 కుమారులు తీసుకుని వెళ్ళి తన కళ్ళ ముందే కొండపైన ఉరి తీసేశారు. 7 ఉరి తీశారు. ఒకవైపు 5 మేరాబు కుమారులు, మరోవైపు రిస్పా కుమారులు 2. 7 వేలాడుతున్నారు. ఆ తల్లి ఇంకెవరూ లేరు. సౌలా లేడు, అబ్నేరా సహాయం చేశాడనుకున్న అబ్నేరు కూడా లేకుండా పోయాడు. ఉన్న పిల్లలు లేకుండా పోయారు. ఒంటరిదైపోయింది. అలాంటి ఒక భయంకరమైన కష్ట పరిస్థితుల్లో ఇంకేముంది, పిల్లలు చనిపోయారు కదా, ఇంకింటికి వెళ్ళిపోదాం, ఇంకేముంది, ఇంక అంతే అయిపోయింది కదా జీవితం అని అనుకోలేదు ఆవిడ. ఇక్కడి నుంచే నిజంగా ఆ తల్లికి తన బిడ్డల మీద ఉన్న ప్రేమ, తన బిడ్డల మీద ఉన్న మమకారం ఎంత గొప్పదో, ఎంత ప్రేమించిందో ఆ బిడ్డలు అన్నది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ బిడ్డలు వేలాడుతున్నారు శవాలుగా. ఆ తల్లి ఏం చేసింది రిస్పా? ఎందుకంటే రిస్పా అంటే నా పేరుకి అర్థం ఏమని చెప్పాను, మండుచున్న రాయి అని చెప్పాను. చూసారా మీకు ముందు? రిస్పా అంటే మండుచున్న రాయి. నిజమే, బిడ్డల పట్ల ప్రేమ మండుతుంది, బిడ్డలపై ఉన్న మమకారం. బిడ్డల కోసం తల్లి ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది. ఏమంటే నిజంగా ఎక్కువగా ప్రతి క్షణం బిడ్డల కోసం పరితపించే, బిడ్డల కొరకు ఆలోచించే తల్లులు ఉంటారా అంటే ఎందుకు ఉండరు? ఉన్నారు. బ్రతుకున్నప్పుడు అంటే ఓకే అనుకోవచ్చు, కానీ ఇక్కడ బిడ్డల శవాలు చనిపోయి శవాలుగా వేలాడుతున్నారు. అయినా కానీ బిడ్డల మీద ప్రేమ చావలేదు. ఇంకా బిడ్డలు చచ్చిపోయారేమో కానీ బిడ్డల మీద ప్రేమ మాత్రం చావలేదు ఈ రిస్పాకు. ఏం చేస్తుందంటారా? ఒకసారి ఆ సందర్భం చదువుతున్నప్పుడు అంటే నిజంగా చాలా ఆశ్చర్యం వేసిందండి. ఆ తల్లి గురించి ఖచ్చితంగా చెప్పాలి అనిపించింది. ఒకసారి ఆ తర్వాత నుంచి మనం చదువుతున్నప్పుడు, ఆ తర్వాత నుంచి 9వ వచనంలో, వారు 7 తీసుకుని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతిగా చంపబడిరి. కోతకాలమున యవల కోత ఆరంభమందు వారు మరణమైరి. ఏమంటే కోత కాలమందు అన్నాడు చూడండి. ఆ యవల కోత ఆరంభమందు వారు మరణమైరి అన్నాడు. మరలా అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైనే పరుచుకొని కోతకాల ఆరంభము మొదలుకొని, ఆ పదం చూడండి, కోతకాల ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము పడు వరకు, అంటే సుమారు కోత కోసింది మొదలు మరలా తిరిగి ఆకాశంలో వర్షం పడేంత వరకు, అంటే ఈ గ్యాప్ సుమారుగా ఒక 5 నుంచి 6 నెలల వరకు ఉండేటువంటి సమయం. ఈ 5 నుంచి 6 నెలల సమయం వరకు తను వెళుతున్నప్పుడే గోనె పట్ట తీసుకొని వెళ్ళిపోయింది అని అక్కడ రాయబడింది. గోనె పట్ట తీసుకొని వెళ్ళిపోయింది. మీకు తెలుసు కదండి, గోనెపట్ట అనేది పాత నిబంధన చరిత్రలో ఎప్పుడు దాన్ని ఎలా ఉపయోగించేవారు అన్నప్పుడు, ఏదైనా విషాదమైనటువంటి పరిస్థితి సంభవించినప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టే సమయంలో వారంతా కూడా గోనెపట్ట కట్టుకొని బుడిదలో కూర్చుండి ఉపవాసంతో దేవుడిని ప్రార్థించేవారు అని ఒక నినివే పట్టణ సందర్భంలో మనకు కనబడుతుంది. వాళ్ళను ఒక మొర్దెకై కానీ యూదులందరూ కూడా హామాను చేసినటువంటి కుట్ర విషయంలో ఎస్తేరు కాలంలో, ఎస్తేరు గ్రంథంలో మనం చదువుకుంటాం, వాళ్ళందరూ కూడా గోనెపట్ట కట్టుకొని అలా వాళ్ళు బుడిదలో కూర్చుండిపోయి దేవునికి వాళ్ళు మొరపెట్టినటువంటి ఆ పరిస్థితి. ఈవిడ కూడా గోనెపట్ట తీసుకొని ఆ కొండపైకి వెళ్ళిందని అక్కడ మనం చదువుకుంటున్నాం. చూడండి, అక్కడ ఆ గోనెపట్ట పట్టుకొని తీసుకొని కొండపైనే పరుచుకొని, ఆ గోనెపట్ట కట్టుకొని కొండ మీదనే పరిచేసుకొని కోతకాల ఆరంభం మొదలుకొని ఆకాశం నుంచి వర్షము ఆ కళేబరముల మీద కురియు వరకు అచ్చటనే ఉండిపోయి అన్నాడు. పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండగను, రాత్రి అడవి మృగములు దగ్గరికి రాకుండగను వాటిని కాచుచుండగా. ఇంకెందుకమ్మా, ఇంకెందుకు? బిడ్డ ప్రాణాలు పోయాయి కదా, ఉరి తీసేశారు కదా,
మరి శవాలు అయిపోయారు కదా, ఇంకేముంది అందులో, ప్రాణం ఎక్కడుంది ఆ బిడ్డల్లో? అయినా అక్కడికి వెళ్ళి అక్కడే గోనె పట్ట పరుచుకొని 6 నెలల పాటు ఆ కొండ దిగకుండగా ఆ కొండ మీదనే తను ఉండిపోయి ఆ బిడ్డలను చూస్తూ ఆకాశ పక్షులు ఏవి కూడా ఆ కళేబరముల మీద పడిపోకూడదు. అంటే ఏ పక్షి కూడా ఆ బిడ్డల శవాలను ముట్టకూడదు, తాకకూడదు. ఒకటి, పోనీ పక్షులు వచ్చినప్పుడు అంటే అరిచి గోల చేసి గట్టిగా కేక వేసి వాటిని ఏమంటే పంపించి వేసింది అనుకుంటే పోనీ అనుకోవచ్చు. కానీ అడవి మృగాలు వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? ఒక తొడేలు వచ్చినప్పుడు కానీ, ఎలుగుబండ్లు వచ్చినప్పుడు కానీ, లేదా ఒక పులులు వచ్చినా, అడవి మృగాలు వచ్చినప్పుడు ఇటు వాటి బారిన కూడా పడకుండగా ఏంటి ఆవిడలో ఉన్న ధైర్యం ఏంటి, ఆవిడలో ఉన్న తెగింపేంటి? అందులో ఒక స్త్రీ అండి, రాత్రి ఏంటి ఎలా ఉండగలిగింది ఆ కొండపైన? ఆవిడలో ఆ ధైర్యం చూస్తున్నప్పుడు ఆవిడ మండిపోతుంది బిడ్డల కోసం. బిడ్డల పట్ల తనకున్నటువంటి ఆ ప్రేమ ఆ బిడ్డలను వదులుకునేటట్టుగా చేయలేకపోయింది. లేదు, నా పిల్లలు నా కళ్ళ ముందు ఉండాలి, వాళ్ళ మీద ఏ పక్షి వాలకూడదు. చచ్చిపోయిన తర్వాత ఏ జంతువు కూడా బిడ్డలు ముట్టకూడదు, ఆ కళేబరంలో తాకకూడదు అని ఆ బిడ్డలను చూసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ 6 నెలల పాటు ఒక పక్షి కూడా ఆ బిడ్డ శవాన్ని తాకనివ్వకుండగా, ఒక మృగం ఆ బిడ్డ శవాన్ని తాకనివ్వకుండగా నిజంగా తన జీవితాన్ని అలానే ఆ బిడ్డల మీద తనకున్న ప్రేమను మమకారాన్ని కనపరిచిన ఒక గొప్ప తల్లిగా ఇక్కడ మనం చూస్తుంటాం. ఈవిడ గురించి ఏమంటే నిజంగా చచ్చిపోయిన తర్వాతనే బిడ్డల మీద అంత ప్రేమను కలిగి ఉంది అని అంటే బ్రతుకున్నప్పుడు లేదని మనం అనుకుందామా? చచ్చిపోయి శవాలుగా వేలాడుతుంటేనే ఆ బిడ్డలను ఏ పక్షి కూడా ముట్టకూడదు అని, ఏ జంతువు తాకకూడదని ఇంత పరితపించిపోయినటువంటి ఒక తల్లిగా మనం చూస్తుంటే, బ్రతుకున్నప్పుడు ఇంకా ఎంత జాగ్రత్తగా చూసుకొని ఉంటుందో ఆ తల్లి ఆ బిడ్డలను అనేది మనం ఊహించగలం. ఎందుకు ఈ విషయాన్ని చెప్పవలసి వచ్చింది అంటే, నిజంగా తను ఏమైపోయినా పర్వాలేదు అంటే ఆల్రెడీ బిడ్డలు చచ్చిపోయారు. మరి అమ్మ, ఆ జంతువుల వల్ల నీకు ప్రమాదం కదా, నువ్వెందుకు అక్కడ ఉండిపోయావు రాత్రిపూట? 6 నెలలు ఎలా ఉండగలిగావు అక్కడ చీకట్లో? నీ భోజనం సంగతి ఏంటి, నీ నీళ్ళ సంగతి ఏంటి, నీ క్షేమం నువ్వు భద్రంగా ఉండగలవు? ఇంకొక తల్లి కూడా ఉంది, 5 బిడ్డల కన్నా తల్లి. ఆవిడ గురించి రాయించలేదు దేవుడు ఇక్కడ. ఇప్పుడు మెరాబు కూడా అక్కడ రాయబడింది కదా, ఆవిడ మీకాల గురించి కూడా రాయబడింది కదా. మరి ఆవిడ 5 కుమారులు ఉన్నారు, వాళ్ళ విషయంలో మాత్రం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో రాయించలేదు? వాళ్ళ తల్లి వదిలేసి వెళ్ళిపోయిందా? ఇంకేముంది, చనిపోయారు కదా, శవాలుగా మారిపోయారు కదా, ఇప్పుడు నేను ఏం చేయగలను నా బిడ్డల కోసం? నేను ఏడిస్తే మాత్రం వచ్చేస్తారా? ఇప్పుడు నేను ఏడిస్తే బిడ్డలు బతికేస్తారా? ఇప్పుడు ఎందుకు నా సమయం, నా టైం వేస్ట్ చేసుకోవటం అనుకుందా? తెలియదు. కానీ ఆ తల్లి మాత్రం వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తల్లి గురించినటువంటి ప్రస్తావన మాత్రం ఇక్కడ లేదు. కానీ ఈ తల్లి గురించి మాత్రం చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు. అంటే ఒక తల్లి బ్రతుకున్నప్పుడే కాదు, చచ్చిన తర్వాత కూడా ఆ బిడ్డల పట్ల ఎంత ప్రేమను కనపరిచింది అన్నది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. చనిపోయినటువంటి శవాలుగా కళ్ళ ముందు వేలాడుతున్న ఆ బిడ్డల మీదనే ఎంత మమకారాన్ని కలిగి ఉంది అని అంటే, ఆ పిల్లలు కళ్ళ ముందు కదులుతున్నప్పుడు ఎంత ప్రేమను చూపించి ఉండొచ్చో మనం ఊహించగలం కదా. చచ్చిపోయిన తర్వాతనే ఒక పక్షిని వాళ్ళనివ్వలేదు, చచ్చిన తర్వాత ఒక మృగాన్ని కూడా తాకనివ్వలేదు. ఈరోజు ఎందుకు నేను ఆ తల్లి గురించి చెప్పాలి అనుకున్నాను? ఇందులో ఆత్మీయంగా మనం ఆలోచిస్తున్నప్పుడు, ఈరోజు దేవుడు నీకు నాకు మనందరికీ పిల్లల్నిచ్చాడు. పిల్లలను కలిగినటువంటి ఒక తల్లిగా, పిల్లలను కలిగినటువంటి ఒక తండ్రిగా, ముఖ్యంగా మీ యవ్వనంలో ఉన్న, బాల్యదశలో ఉన్న మీ పిల్లలపైన ఏ పక్షి లేదా ఏ దుష్టుడు, ఏ దుష్ట మృగం కూడా మీ పిల్లల మీద వాలకుండగా, వాళ్ళని తాకకుండగా, ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు మీ పిల్లల పట్ల మీరు చూపించే శ్రద్ధ ఏంటి అని ఒక ప్రశ్న మీ ముందు పెడదాం అనుకున్నాను. పక్షులు ఎందుకు వాలతాయంటారా? యేసుక్రీస్తుల వారు ఒక చక్కటి ఉపమానం చెప్తాడు. ఒక రైతు వెళ్తున్నాడు, విత్తనాలు పట్టుకొని చల్లుతున్నాడు.
కొన్ని ఏమంటారు, నేల పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి అన్నాడు. ఆ రోడ్డు పక్కన ఏమన్నారు, ఆ రోడ్డు పక్కన పడిపోయినటువంటి వాటిపైన, ఆ నేల పక్కన పడిపోయినటువంటి వాటిని పక్షులు వచ్చి ఏం చేశాయట, ఎత్తుకుని వెళ్ళిపోయాయి. అంటే దాని అర్థం ఏంటంటే, దుష్టుడు వాడు కూడా చెప్పబడుతున్న ప్రతి మాటను మీ హృదయాలలో నుంచి వాడు ఎత్తుకొని వెళ్ళిపోయేవాడు. వాడు మంచిని విననివ్వడు, మంచిని చేయనివ్వడు, మంచిగా రానివ్వడు. వాడు ఎప్పుడూ ఎత్తుకొని వెళ్ళిపోదామా అన్న ఆలోచనతోనే ఉంటాడు వాడు. అందుకే ఒక పక్షులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయాను అని చెప్తాడు కదా యేసుక్రీస్తుల వారు. అలాంటి ఒక దుష్టుడు వాడు తాకుతాడు, వాడు మృంగేస్తాడు వాడు. అందుకే పేతురు పత్రికలో చెప్పబడిన మాట, మొదటి పత్రిక 5:8 మీ విరోధి అయిన అపవాది అన్నాడు. ఎవరిని మృంగుతున్నా అని వాడు గర్జించు సింహం వలె వెదకుచు తిరుగుతున్నాడు. ఒక దుష్టుడైన వాడు ఈరోజు సమాజంలో ఉన్నాడు. వాడు వెతుకుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు. ఈరోజు ఇప్పటికే చాలామంది యవనస్తులైన పిల్లలను వాడు ఎత్తుకొని వెళ్ళిపోయాడన్న సంగతి తెలుసా? వాడికి ఎవరు కావాలి? టార్గెట్ అంటే యవనస్తులే కావాలి. ఈరోజు యవనస్తులైనటువంటి పిల్లలే టార్గెట్ వాడికి, ముమ్మాటికి. ఒక తల్లిగా మీరు నిజంగా మీరు గుండెల మీద చేవేసుకొని, మరలా చెప్తున్నా, ఒక తల్లులకు సవాలుగా చెప్తున్నాను, ఒక తల్లులుగా మీరు మీ గుండెల మీద చేవేసుకొని, ఏమంటే నా కూతుర్ని, నా కొడుకుని ఇప్పటి వరకు దుష్టుడు ముట్టకుండగా వాళ్ళని చాలా భద్రంగా చూసుకున్నానండి అని చెప్పగలిగిన తల్లులు మీలో ఎంతమంది ఉంటారు చెప్పండి? దుష్టుడు కన్ను నా కూతురు మీద పడలేదండి ఇప్పటి వరకు. దుష్టుడు కన్ను నా కొడుకు మీద పడలేదండి. వాడెప్పుడు అమ్మ నాన్న అనుకుంటూ మా చుట్టూ తప్ప వాడికి ఇంకొక ఆలోచన లేదు. ఒక అబ్బాయి అమ్మాయితో మాట్లాడటం, ఒక అమ్మాయి అబ్బాయితో మాట్లాడటం, చాటింగ్ చేయటం, ప్రేమ అంటాం, లవ్ అనుకోవటం, ఇలాంటి నా పిల్లకి లేవండి. ఎప్పుడు ఇప్పటి వరకు జీవితంలో ఇంత వయసు వచ్చింది అని చెప్పగలిగేటువంటి ఒక తల్లులుగా, తండ్రులుగా మనలో ఎంతమంది ఉంటారు చెప్పండి? అంటే మనం ఏం చేసాము? పిల్లలను వదిలేసామా? అంటే మన కళ్ళ ముందు బతుకున్న పిల్లలు, మన కళ్ళ ముందు ఒక తల్లి రిస్పా చచ్చి శవాలుగా వేలాడుతుంటేనే, ఒక పక్షి నా బిడ్డను తాకడానికి వీల్లేదు అని, అవి కళేబరాలు, మృతదేహాలవి. ఒక దుష్టమృగం ముట్టడానికి వీల్లేదు అని 6 నెలల పాటు ఆ కొండపైన ఆ బిడ్డలను కాచుకుంటూ అలానే ఉండిపోయిందే. 6 నెలల పాటు ప్రాణాలకు తెగించి చనిపోయి శవాలుగా ఉన్న ఆ బిడ్డలను దుష్టమృగాలు తాకుతాయేమోనని, తింటాయేమోనని అంత జాగ్రత్తగా తన ప్రాణాలను పణంగా పెట్టి చూసుకున్నప్పుడు, ఈరోజు మన పిల్లలు బ్రతికున్నారు మన కళ్ళ ముందు, సజీవంగా ఉన్నారు మన కళ్ళ ముందు. సజీవంగా మన కళ్ళ ముందు కదులుతున్న మన పిల్లలను దుష్టుడు ఇప్పటికే మింగేశాడన్న సంగతి నీకు తెలిస్తే, ఏది ఎక్కడ తల్లిగా నువ్వు ఫెయిల్యూర్ అయిపోలేదా? ఏది తండ్రిగా నువ్వు మాత్రం ఫెయిల్యూర్ అయిపోలేదా? నువ్వు ఎలా నువ్వు ఒక విజయవంతమైన ఒక తండ్రిగా నీ పిల్లల విషయం ఎలా చెప్పగలవు? ఈరోజు ఆ పరిస్థితి లేదండి. ఈరోజు నిజంగా చెప్తున్నాను, యవనంలో ఉన్నటువంటి ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలైనా కావచ్చు, అసలు యవనం దాకా ఎక్కడండి? వాడు చదివేది 5, 6, 7 తరగతులకు వచ్చేటప్పటికే అమ్మాయికి అబ్బాయి కావాలి, అబ్బాయికి అమ్మాయి కావాలి. మీకు తెలియదు ఏముంది చెప్పండి? నువ్వెంత, నీ వయసు ఎంత? అమ్మాయి నువ్వెంత, నువ్వు వయసు ఎంత, నువ్వు చదివేంటి? ఇది ప్రస్తుతంలో మన పిల్లల పరిస్థితి అండి. ఇది నేటి మన పిల్లల దౌర్భాగ్యకరమైన పరిస్థితి కాదా? ఏమండి, స్కూల్కి వెళ్ళిపోతే కంప్లైంట్స్ పిల్లల గురించి. మీ వాడి ప్రవర్తన బాగోలేదండి, మీ అమ్మాయి చూపులు బాగోలేవండి, మీ అమ్మాయి నడక బాగోలేదండి, మీ అమ్మాయి డ్రెస్ బాగోలేదండి. ఇవి ఈరోజు ఏమంటే పేరెంట్స్గా మనం ఎదుర్కొంటున్న సమస్యలు కాదంటారా చెప్పండి?
ఇక ఆ తర్వాత వాడికి ప్రమాదం జరిగో లేకపోతే ఏమండి కూతురు ఆరోగ్యం బాగోలేకుండా చచ్చిపోయి శవాలైపోయి కళ్ళ ముందు పడితే అప్పుడు బెడ్డ మీద పడి నువ్వు ఏడిస్తే అప్పుడు ఏం ఏడిస్తే ఎంత ఏడిస్తే ఏం ఉపయోగం ఏంటి లాభం? వివాహ వయసు వచ్చినంత వరకు కూడా అమ్మా మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళే, నాన్న మీరు ఎవరి పేరు చెప్తే వాళ్ళే, అసలు మీరు చూడాల్సిన పని లేదమ్మా అనే పరిస్థితి నిజంగా ఏ తల్లి ఏ తండ్రి కలిగి ఉంటాడో నిజంగా ఆ తల్లిదండ్రుల పెంపకం అద్భుతం. సరిగా పెంచారు, బాగా పెంచారు, వాక్యానుసారంగా పెంచారు. దుష్టుడి కండ్లు ఆకాశంలో ఎగురుతున్న ఏమంటే పక్షుల చూపు ఆ బిడ్డల మీద పడకుండగా జాగ్రత్తగా దాచుకున్నారు. ఎన్నో సందర్భాల్లో మీరు విన్నదే, ఒక కోడి తన పిల్లల విషయంలో చూపించే శ్రద్ధ. ఆకాశంలో పక్షిరాజు ఎగురుతున్నాడు అని పక్షిరాజు చూడగానే తల్లి ఎక్కడున్న పరిగెత్తుకొని వచ్చేసి రెక్కలు విరుచుకొని రెక్కలు చాపుకొని ఆ కోడి పిల్లల దగ్గరికి ఎలా వెళ్ళిపోతుంది చూడండి. అన్నీ తెచ్చేసుకుంటుంది దగ్గరకు, రెక్కల కింద భద్రం చేసుకుంటుంది. ఒక కోడండి, ఆఫ్టర్ ఆల్ కోడేంటి, దాని జీవితం ఏంటి, దాని బతుకేంటి చెప్పండి. ఆ కోడుకున్న జ్ఞానం లేకుండా పోయిందా మనకు? మళ్ళా మన చదువులు మన మాటలు మన బిల్డప్లు మామూలుగా ఉండవు తల్లిదండ్రులుగా. నీ బిల్డప్లు, నీ చదువులు, నీ పని, నీ ఇల్లు, నీ కారు, నీకున్న ఆస్తి, నీకున్న బంగారం అన్నీ తీసి పడేయాలి నీ పిల్లలు సరిగా లేరు అనుకున్నప్పుడు. ఎందుకు అవన్నీ? దేనికి అవన్నీ? ఇది చాలామంది తల్లులు అందరూ నేర్చుకోవాల్సింది. ఆ తర్వాత ఏ ఉపయోగం లేదు. మళ్ళా చెప్తున్నాను, ఆ తర్వాత ఉపయోగం లేదు. ఆ రోజు ఆ తల్లి రిస్పా గురించి చదువుతున్నప్పుడు అదే అనిపించింది, ఏంటి తల్లికి ఇంత పిచ్చా బిడ్డల మీద, ఇంత ప్రేమ పెంచుకుందా? అవును, అంత ప్రేమను పెంచుకుందంటే నిజంగా దేవుడు తర్వాత దేవుణ్ణి పూజించాలి. దేవుడంటే పూజార్హుడు ఆయన. తల్లి అంటే దేవుడు తర్వాత గౌరవించదగిన, సన్మానించగలిగిన దేవుడు తర్వాత ఎవరైనా ఉన్నారు అని అంటే తల్లి. దేవుడు పూజ, తల్లిని పూజ చేయమని చెప్పలేదు, తల్లిని పూజించమని చెప్పలేదు, తల్లిని బైబిల్ పూజించమని చెప్పలేదు, సన్మానించమని చెప్పింది, ఆయనను ఆరాధించమని చెప్పింది బైబిల్. దేవుణ్ణి ఆరాధించు, తల్లిని సన్మానించు, తల్లిని గౌరవించు. ఎందుకు తల్లిని గౌరవించాలి? ఎందుకు తల్లిని సన్మానించాలి? తల్లి కష్టం చిన్న కష్టం కాదు. తల్లి గురించి మాట్లాడితే ఏమండి అది 1-2 గంటల్లో చెప్పగలిగింది కాదు. చాలాసార్లు చెప్పాను, తల్లి నిన్ను కనడానికి తన రక్తాన్ని నీకోసం ధారపోసింది. తల్లి తన రక్తం చిందించితే నువ్వు బయటకు వచ్చావు, మర్చిపోకూడదు. తల్లి తన రక్తాన్ని చిందించింది, నువ్వు భూమి మీదకి వచ్చావు. ఇక్కడికి వచ్చి నువ్వు పాపములో పడిపోయావు. నువ్వు మరలా పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు తన రక్తాన్ని నీ కొరకు మరలా చిందించవలసి వచ్చింది. నీ కొరకు రక్తం చిందించిన వాళ్ళు ఇద్దరు. ఒకరు తల్లి ఈ భూమి మీదకి తీసుకురావటానికి, మరొకరు యేసుక్రీస్తు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి. తల్లి పాలు తాగి పెరిగాం. తల్లి పాలు, ఆ తల్లి రొమ్ము నుంచి వచ్చే ఆ పాలు, ఒక పాల బొట్టు, ఒక పాల చుక్క, 10 రక్తపు బొట్టులు ఒక పాల చుక్కగా మారితే అది నువ్వు తాగి బతికావు, పెరిగావు. అంటే తల్లి తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు పాలుగా మార్చింది. అందుకే మనం బతికి బట్టగట్టగలిగాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానా? ఈరోజు పిల్లలైన వారు తల్లి కష్టాన్ని మర్చిపోతున్నారు, తల్లిని నిర్లక్ష్య పెడుతున్నారు, తల్లిని నానా మాటలు అనేస్తున్నారు, దూషించేస్తున్నారు. ఆఖరికి కొంతమంది చెయ్యి కూడా ఎత్తుతున్నారు, ఆల్రెడీ చెయ్యి కూడా ఎత్తారు. ఎంతమందిని చూడట్లేదు సమాజంలో? మనం ఎంతమందిని చూడటం లేదు సమాజంలో? ఒక వీడియో చూపిస్తారండి.
వాడు కొడుకే ఒక తల్లిని ఎంత దారుణంగా కొడుతున్నాడో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో, ఎంత దారుణంగా తన్నుతున్నాడో ఆ తల్లి రొమ్మును నిజంగానండి గుండె ఆగిపోయినంత పని అయిపోయిందని చూసిన తర్వాత. ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో, బహుశా కర్నూలు, కడప ఆ ప్రాంతం అనుకుంటాను. ఒకసారి చూడండి, అది కొడుకేనండి, ఎవరో కాదు, కొడుకే. అంటే ఆ కొడుకు తల్లికి ఇచ్చే గౌరవం అది. ఏంటంటే ఆస్తి గొడవ, ఆస్తులండి, అంతే, ఏం లేదు, అంతకుమించి ఏమీ లేదు. బైబిల్లో తల్లిని దూషించితేనే దేవుడు చాలా నేరం అన్నాడు, మీకు తెలుసు. తల్లిని దూషించేవాడు కన్నులు, గుట్లు, లోయకాకులు పీకేస్తాయని మాట్లాడతాడు. వాడి దీపం కారు చీకట్లో ఆరిపోతుందని మాట్లాడాడు. దేవుడు దూషించటానికే దేవుడు ఒప్పుకున్నప్పుడు ఎలాంటి వాడు అలా మాట్లాడాడు? ఎలాంటి దూషించటం బదులు చేయి చేసుకొని కాలుతో తన్ని, కడుపులో ఉన్నప్పుడు తంతే ఆనందపడింది తల్లి. చాలా ఆనందంతో చెప్పుకుంటూ ఉంటారు కదండి, గర్భంతో ఉన్నప్పుడు, ఏమంటే లోపల వాడు బాగా తన్నుతున్నాడండి, బాగా తిరుగుతున్నాడండి అని. కడుపులో ఉన్నప్పుడు తన్నినప్పుడు ఆనందపడ్డారు తల్లి. కానీ వాడు నిజంగా బయటకు వచ్చి పెరిగి పెద్దవాడై తన్నుతాడనే సంగతి పాపం ఆ తల్లికి ఆ రోజు తెలియదు. కానీ ఈరోజు చూస్తున్నాం, ఏదో మదర్స్ డే అనగానే తల్లుల దినోత్సవం అనేటప్పటికీ ఏదో ఒక రోజు ఏదో స్టేటస్లో పెట్టేసి అమ్మకి ఏదో ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పేసి ఏదో ఒక రోజుతో జరిగిపోయేది కాదు ఇది. 365 రోజుల్లో తల్లి పట్ల చూపించాల్సిన కృతజ్ఞత కదా ఇది. మరొకడు ఏమండి ఇలా మాట్లాడుతూ వెళ్ళిపోతే బోర్డు దొరుకుతాయి మనకు, చాలా ఉంటాయి. ఒకడు ఒక 5,000 రూపాయల కోసం, ఒకడు ఒక 5,000 రూపాయల కోసం తల్లిని దారుణంగా చంపేశాడు. 5,000 రూపాయల కోసమేనండి. అది చూడండి, ఆ వార్త. కేవలము 5,000 కోసం తల్లిని చంపిన కొడుకు. 5,000 కోసం హర్యానాలో 5,000 కావాలని 20 సంవత్సరాలంటే వాడు వయసు 20 సంవత్సరాల వయసులో ఉన్న కొడుకు తల్లి దగ్గరికి వెళ్ళి 5,000 కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలరా, నా దగ్గర లేవురా అన్నందుకు నువ్వు ఇస్తావా లేదా అని గొడవ పడిపోయి తల్లిని కొట్టి చంపేసి సూట్ కేసులో పెట్టి ఎక్కడో తీసుకెళ్ళి పడేద్దామని తీసుకెళ్ళిపోతున్నాడు. ఏంటి చంపటం, సూట్ కేసులో పెట్టడం, ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉందా? తల్లుల దినోత్సవం ఎందుకు పెడుతున్నారు మీకు అర్థమైందా? ఇప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే తల్లికి విలువనివ్వనటువంటి సమాజంలోనికి మనం వెళ్ళిపోతున్నాం. కన్నటువంటి వారిని చూడని వాడు, కన్నవారి పట్లనే ప్రేమను చూపించలేనివాడు, కన్నవారి పట్ల కృతజ్ఞత లేనివాడు ఇంకా ఎవరి పట్ల ప్రేమ చూపిస్తాడో, ఎవరి పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాడో మీరు అనుకుంటున్నారు చెప్పండి? కళ్ళ ముందు కనబడుతున్న వారిని ప్రేమించని వాడు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడో అన్నట్టు, జన్మనిచ్చి నీకోసం రక్తం చిందించి తన రక్తాన్ని పాలుగా మార్చి గోరుముద్దలు తినిపించి ఎత్తుకొని ముద్దు చేసి తన జీవితం అంతా కూడా నీకోసం దారపోసి త్యాగం చేసి పెంచి పెద్ద చేసిన ఒక తల్లికి చివరికి నువ్వు ఇచ్చే గౌరవం అది లేదు. అందుకే మాట్లాడండి, చచ్చిపోయిన తర్వాత కాదు. చచ్చిపోయిన తర్వాత మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడాలి కదా. చాలామంది పిల్లలు తల్లుతో మాట్లాడిన పిల్లలు ఉన్నారు చాలామంది. రోజు తండ్రులతో మాట్లాడరు, తల్లిదండ్రులతో ఇంకెప్పుడు మాట్లాడతారు? మరి బ్రతుకున్నప్పుడు మాట్లాడిన మీరు చచ్చిపోయిన తర్వాత మాట్లాడదాం అనుకుంటే వాళ్ళు ఎక్కడుంటారు మాట్లాడడానికి? కనుక తల్లితోనైనా తండ్రితోనైనా మీ ప్రేమనైనా మీ భావాలైనా ఏవైనా మీరు పంచుకోవాలి అనుకుంటే బ్రతుకున్నప్పుడే. చచ్చిపోయిన తర్వాత శవం మీద పడిపోయి శవం దగ్గరికి వెళ్ళిపోయి నానా మాట్లాడు అని అంటే ఏం మాట్లాడతాడు అప్పుడు? నానాలి అంటే ఏం లేస్తాడు అప్పుడు? ఒక్కసారి మాట్లాడు నాన్న అంటాడు, ఎలా మాట్లాడతాడు? బ్రతుకున్నప్పుడు పిలుస్తుంటే పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోయావే, ఫోన్ చేస్తే బిజీ అని అన్నావే, ఒక్కసారి వచ్చిపోరంటే నాకు కుదరదన్నావే, రారా చూడాలని ఉందనంటే నేను చాలా టైట్గా ఉంది నా షెడ్యూల్ అని మాట్లాడావే. ఇప్పుడు చచ్చిపోయి శవంగా మారిపోయిన తర్వాత నువ్వు వెళితే ఎక్కడున్నాడు నాన్న మాట్లాడడానికి? ఎక్కడున్నాడు నాన్న నిన్ను పలకరించడానికి? విలువలు బ్రతుకున్నప్పుడే తెలుసుకోండి.
చచ్చిపోయిన తర్వాత ఎంత బాధపడ్డా, ఎంత మిస్ అయిపోయాం, చచ్చిపోయిన తర్వాత ఐ మిస్ యూ మిస్ యూ మిస్ యూ అని స్టేటస్లు పెట్టేస్తుంటారు. ఎందుకు ఆ పనికి మాలిన స్టేటస్లు మిస్ యూ అని? చచ్చిపోయిన తర్వాత అంత మిస్ అయిపోతారు. అది తెలుసు వారు. బతుకున్నప్పుడు ఏం చేసావని, బ్రతుకున్నప్పుడు కూడా మిస్ చేసుకుంటూ తిరిగేసావు కదా, చచ్చిపోయిన తర్వాత ఎలాగో మిస్ అయిపోయాడు. కనుక ఏదున్నా మనిషి బ్రతుకున్నప్పుడే గుర్తించండి, తల్లినైనా తండ్రినైనా. అందుకే ఎఫెసీ 6లో ఏమన్నాడు? ఎఫెసీ పత్రిక 6:2 చదువుకున్నారు కదా, పిల్లలారా అని చెప్తున్నాడు కదా ఆయన. ఎఫెసీ పత్రిక 6:2 ఎఫెసీ పత్రిక 6:2 నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు అన్నాడు. చూడండి, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అన్నాడు. సన్మానించండి, గౌరవించండి. ఒక్కరోజుకు పరిమితం చేయకండి, కేవలం ఒక్కరోజుకు పరిమితం చేయకండి. ఈరోజు మనం మన తల్లిని మన తండ్రిని మనం ఎంత గౌరవిస్తున్నామో, ఎంత ప్రేమిస్తున్నామో, ఎంతగా వాళ్ళ పట్ల మన ఆప్యాయతను కనపరుస్తున్నామో, ఇది రేపు మన పిల్లలు మన పట్ల చూపిస్తారు. మర్చిపోకండి. ఈరోజు మన కన్నవారి పట్ల మనం ఎంత బాధ్యత కలిగి ఉన్నామో, మన కన్నవారికి మనం ఏం చేస్తున్నామో, వారితో ఎంత ప్రేమగా మనం మాట్లాడుతున్నామో, ఎంత ప్రేమను వారితో మనం పంచుకుంటున్నామో, ఇది రేపు మన పిల్లలకు మనం నేర్పించేది, చూపించేది అదే. దూరం పెట్టకండి ఎవరిని. అవును, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి పెద్దవాళ్ళు కనుక, అంతే కదా. భార్య భర్తలకు మీ ఆలోచనలే ఒక్కోసారి కలవవు. మరి నీకు తల్లిదండ్రులకు చాలా గ్యాప్, వాళ్ళ ఆలోచనలు వేరుగానే ఉంటాయి. అలా దూరం పెడదామా? అలానే ద్వేషిద్దామా? వద్దు, ద్వేషించకండి, దూరం పెట్టకండి, కలవండి, మాట్లాడండి, ప్రేమించండి. కానీ ఒకరోజు కాదు, 365 రోజులు అని జ్ఞాపకం చేసుకోండి. ప్రేమించండి. దయచేసి ఒక తల్లిగా తండ్రిగా నీ వలన వారు బాధపడుతున్నారు అంటే, నీ వలన వాళ్ళు తలదించుకుంటున్నారు అంటే, నీ వలన వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారంటే ఆ రోజు నువ్వు చచ్చావని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, నీ వలన ఒక కుమారుడుగా ఒక కుమార్తెగా నీ వలన నీ తల్లి కానీ నీ తండ్రి కానీ కన్నీళ్ళు పెట్టుకున్నారు అని అంటే, బాధపడ్డారు అని అంటే, వాళ్ళు నీ విషయంలో రోధించారు అని అంటే, ఇక నీ కన్న తల్లిని తండ్రిని బాధ పెట్టి దుఃఖపెట్టి వారి దుఃఖానికి వారి ఏడుపుకు కారణమైన నువ్వు ఒక కొడుకుగా నువ్వు ఉంటే ఏంటి, నువ్వు లేకపోతే ఏంటి? వద్దు. నీ వలన ఎప్పుడు జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని ఎప్పుడు ఏం చేస్తాడు? సంతోషపెడతాడు. కానీ నీ వలన నా వలన మనల్ని కన్నవారు ఎప్పుడు కూడా కంటతడి పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా మన వలన వాళ్ళు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వాళ్ళ మొహంలో ఎప్పుడు మన గురించి ఆ చిరునవ్వు, మన గురించి మాట్లాడుతున్నప్పుడల్లా వాళ్ళు గర్వంగా తల ఎత్తుకోవాలి తప్ప వాళ్ళు తలదించుకునే ఏ పని దయచేసి ఎప్పుడు చేయకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ప్రపంచమంతా తల్లి కష్టం, తల్లి త్యాగాన్ని స్మరించుకుంటూ తల్లి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో మదర్స్ డే అన్నది పెట్టారు. ఈరోజు మేమందరము కూడా తండ్రి, నిజంగా బైబిల్లో మీరు రాయించిన గొప్ప గొప్ప చరిత్రలు ఈ ప్రపంచానికి చాలు నాయన. మీ వాక్యం చాలు. మీ వాక్యమే ఎంత కరుడుగట్టిన కషాయువాన్నైనా మంచి మనిషిగా మార్చగలిగిన, నిలబెట్టగలిగిన సత్తా అది కేవలం మీ మాటకే ఉంది. కానీ ఎందుకో మతం అని ముద్ర వేసి పక్కన పెట్టి మంచి మనుషులుగా మారనివ్వకుండా అడ్డుపడుతుంది ఈ సమాజం. అందుకే ఈ సమాజం విషయంలో చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. ఈ సమాజాన్ని ఎలానైనా మేల్కొల్పాలి అని, మీ వైపుకు తిప్పాలి అని, నడిపించాలి అని మేము చేస్తున్నటువంటి ఈ పోరాటంలో, ప్రయత్నంలో తండ్రిగా మీ సహాయాన్ని మాకు అందించమని కోరుతూ, వచ్చిన మీ మాటలు విన్న మీ పిల్లలు ఎవరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా, తల్లిదండ్రులు బాధ పెట్టేవారిగా కాక, వారి వలన వారి తల్లిదండ్రులకు ఇప్పుడు ఆనందం, సంతోషం కలిగే విధంగా తండ్రి వారి ప్రవర్తనను మార్చుకున్నట్టుకు కృప చూపించమని కోరుతూ, ఈ నెలలో జరగనైన కార్యక్రమాలన్నింటి కోసం ప్రార్థిస్తున్నాం. రేపు తెలుగు రాష్ట్రాలలోనూ దేశంలో అనేక ప్రాంతాలలో తండ్రి
జరుగుతున్న ఎలక్షన్స్, జరగనైన ఎలక్షన్స్ అన్నీ కూడా తండ్రి సజావుగా నెమ్మదిగా, ఎక్కడ ఒడిదుడుకులు లేకుండగా, అల్లర్లు లేకుండగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరుగులాగా కృప చూపించండి. అలానే వచ్చే నెలలో తలపెట్టిన 3 దినాల సభల కోసం కూడా ప్రార్థిస్తున్నాం, ఏర్పాటులో ఉన్నాం. 15 నుంచి జరగనైన పిల్లల సెమినార్ కోసం కూడా ప్రార్థిస్తున్నాం. మేము తలపెట్టిన ప్రతి కార్యక్రమం ఎప్పుడు మీకోసమే తప్ప మా కోసం కాదు. మీ సంతోషం కోసమే కానీ మా సంతోషం కోసం ఎప్పుడు ఏదీ చేయలేదు. మా ముందున్న ఈ 2 కార్యక్రమాలు కూడా మీ మహిమ కొరకు, మీరు మహిమపరచబడులాగున్న తండ్రి జరగటానికి కృప చూపించమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.